సినిమా కబుర్లు ఛానల్ కి స్వాగతం భయ్యా. లవ్ గురు ఒక 1 వీక్ నుంచి సోషల్ మీడియాలో ఈ సినిమా పేరుతో ప్రమోషన్స్ చాలా అయ్యాయి. ఫైనల్ గా మూవీ రిలీజ్ అయింది అండ్ బయట టాక్ కూడా బానే ఉంది అని చెప్పారు. సో మరి నేను కూడా సినిమా చూసేసా. నా జెన్యూన్ రివ్యూ చెప్పమంటారా? మీరు వద్దన్నా చెప్తా అనుకోండి. రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఛానల్ ని కాస్త సబ్స్క్రైబ్ చేసేసుకోండి భయ్యా. ఇంకా మూవీలో ప్లాట్ విషయానికి వస్తే మన ఫ్యామిలీ ప్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూ అదే అండి. పెళ్లి చేసుకో అంటూ తొందర పెడతా ఉంటారు కదా. ఆ పాయింట్ ని లీనియర్ పోర్షన్ లో డైరెక్టర్ గారు ఈ సినిమాతో తను చెప్పాలనుకునే పాయింట్ ని చెప్పారు. ముందుగా హీరో హీరోయిన్ పేర్ మూవీలో బానే షైన్ అయింది. అరవింద్ ఒక బిజినెస్ మ్యాన్. తను లీలా అనే అమ్మాయితో లవ్ లో పడతాడు. ఇద్దరు మ్యారేజ్ కూడా చేసుకుంటారు. కానీ ఆ తర్వాత అరవింద్ ని లీలా ఎందుకు పెళ్లి చేసుకుందో అర్థమవుతుంది. ఇంకా దాని తర్వాత మెయిన్ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఆ ప్రాబ్లమ్స్ ని లీడ్ పేర్ ఎలా ఫేస్ చేశారు అనేది స్టోరీ. మూవీ స్టార్ట్ అవ్వడం నాచురల్ గానే స్టార్ట్ అయింది. ఇంకా లేటరల్ పోర్షన్స్ లో కూడా మూవీ బానే ఎంగేజ్ చేసింది. కానీ ఇంటర్వెల్ దగ్గర మళ్ళీ అవుట్డేటెడ్ ట్విస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ ని ఒక రెగ్యులర్ టెంప్లెట్ తో మూవీ కంటిన్యూ అయింది. కాకపోతే పార్ట్లుగా మూవీ బానే ఉంది. యోగి బాబు గారి కామెడీ టైమింగ్ ఈ మూవీలో కూడా బాగా వర్కౌట్ అయింది. కొన్ని పోర్షన్స్ లో బాగా నవ్వించారు. మూవీలో మృణల్ నవీ గారి యాక్టింగ్ కి అబ్బాయిలు షాక్ అయ్యారు. ఒక నెగిటివ్ షేడ్ లో షైన్ అయినట్టే షైన్ అయింది ఆ క్యారెక్టర్ లో. డైరెక్టర్ గారు స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుండేది. మ్యూజిక్ కూడా డల్ ఉంది. సినిమాటోగ్రఫీ డీసెంట్ ఉంది. విజయ్ ఆంటనీ గారు ఇంకొంచెం టైం తీసుకొని బిచ్చగాడు లాంటి కంటెంట్ ఉన్న బొమ్మతో వస్తే చూడాలి అని ఉంది భయ్యా. ఎనీవే ఈ మూవీ కూడా బాగానే ఎంటర్టైన్ చేసింది. ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.65 out of 5.